హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ రియాక్ట్ కాంకరెంట్ మోడ్ ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ఇది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్ అన్నమాట. రియాక్ట్ కాంకరెంట్ మోడ్ అని చెప్పేసి రియాక్ట్ కాంకరెంట్ మోడ్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ రియాక్ట్ ఫీచర్ దట్ హెల్ప్స్ అప్లికేషన్స్ స్టే ఫాస్ట్, స్మూత్ అండ్ రెస్పాన్సివ్ డ్యూరింగ్ హెవీ రెండరింగ్. ఇది దీని యొక్క మీనింగ్ అన్నమాట. అంటే ఇక్కడ రియాక్ట్ కాంకరెంట్ మోడ్ అనేది ఏం చేస్తుందంటే ఎక్కువ హెవీ లెవెల్లో మనకి కంపోనెంట్స్ అంటే అప్లికేషన్ ఉన్నప్పుడు దాన్ని ఫాస్ట్గా, స్మూత్గా మరియు రెస్పాన్సివ్గా ఉంచడం కోసము, పర్ఫార్మెన్స్ని మంచి పెంచడం కోసము, ఇలాంటి ఫీచర్స్, ఇలాంటి కాన్సెప్ట్ల కోసము ఈ యొక్క రియాక్ట్ కాంకరెంట్ మోడ్ అని చెప్పేసి ఈ యొక్క కొత్త ఫ్యూచర్ని రియాక్ట్లోకి తీసుకురావడం జరిగిందనమాట. అయితే చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ యొక్క ఫీచర్ ఎందుకు తీసుకురావడం జరిగిందంటే ప్రాబ్లం విత్ నార్మల్ రెండరింగ్. మనకి నార్మల్ రెండరింగ్ అంటే తెలుసు. మనకి నార్మల్ రెండరింగ్ అంటే ఏంటి అంటే రెండరింగ్ మొదలైన తర్వాత పూర్తయ్యే వరకు యూజర్ యాక్షన్స్కి మనకు రెస్పాన్స్ ఉండదు అనమాట. ఫస్ట్ రెండరింగ్ అవ్వాలా, పేజ్లో ఏది కంపోనెంట్ అయిందో కంపోనెంట్ రెండరింగ్ అయిన తర్వాతే మనము యూజర్ ఇంట్రాక్షన్ అనేది జరుగుతుంటుంది అనమాట. అంటే మనకి ఎక్కువ కంపోనెంట్స్ ఉన్నప్పుడు ఒక పేజ్లో మనకంటే ఒక చోట 4-5 4-5 కంపోనెంట్స్ మనం లోడ్ అవ్వాలన్నప్పుడు మనకి చాలా లేట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో వీటిని ఫిక్స్ చేయడం కోసము ఈ యొక్క నార్మల్ రెండరింగ్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడం కోసం ఈ కాంకరెంట్ మోడ్ అని చెప్పేసి అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకోవడం జరిగింది. అయితే ఇంకా యూఐ ఫ్రీజింగ్ ఇష్యూస్, దీనికోసం కూడా యూఐ ఫ్రీజింగ్ ఇష్యూస్ అంటే ఏంటి, మనకి యూఐ ఫ్రీజ్ అవ్వకూడదు. అంటే మనకి కంపోనెంట్స్ లోడ్ అయ్యే వరకు, ఆ కంపోనెంట్లో ఉన్న డేటా లోడ్ అయ్యే వరకు మనకి యూఐ అనేది ఫ్రీజ్ అయిపోతుంది అక్కడ. అందుకని చెప్పి ఈ ఇష్యూని కూడా సాల్వ్ చేయడం కోసము ఈ యొక్క రియాక్ట్ కాంకరెంట్ మోడ్ని తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇది ఎలా వర్క్ అవుతుంది చూసినట్టయితే దీని యొక్క ముఖ్య ఫీచర్స్ ఏంటి చూసినట్టయితే ప్రియారిటీ బేస్డ్ రెండరింగ్. ఇది ఏం చేస్తుంది, ప్రియారిటీని బట్టి ఇక్కడ రెండరింగ్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి ఫస్ట్ ప్రియారిటీ ఇది, సెకండ్ ప్రియారిటీ ఇది, దాన్ని బట్టి ఇది ఇక్కడ రెండరింగ్ చేయడము జరుగుతుంది అనమాట. ఇంకా టైమ్ స్లైసింగ్ కాన్సెప్ట్. దీంట్లో టైమ్ స్లైసింగ్ కాన్సెప్ట్ అంటే టైమ్ స్లైసింగ్ ద్వారా అంటే రెండరింగ్ చిన్న చిన్న పార్ట్స్గా స్ప్లిట్ చేస్తుంది అనమాట. మనకి కంపోనెంట్స్ని కంపోనెంట్ లోపల ఏదైతే డేటా ఉందో దాటిని, పెద్ద డేటా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తుంటే చిన్న చిన్న వాటిగా వాటిని డివైడ్ చేసి దాన్ని లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. మోడర్న్ ఏపీఎస్ సపోర్ట్, ఇది మోడర్న్ ఏపీ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది అనమాట. ఫీచర్స్ పవర్డ్ బై కాంకరెంట్ మోడ్. ఎలాంటి ఫీచర్స్ ఇది చేస్తుందంటే ముఖ్యంగా సస్పెన్స్, ఆటోమేటిక్ బ్యాచింగ్ మరియు స్టార్ ట్రాన్స్లేషన్ లాంటి ఫీచర్స్ ఈ యొక్క కాంకరెంట్ మోడ్లో మనకి రియాక్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ఇలా మనకంటే ముఖ్యంగా ఏంటంటే స్మూత్గా, ఫాస్ట్గా, రెస్పాన్సివ్ మనకి రావడం, కంపోనెంట్ రెండర్ అవడం కోసం ఈ రియాక్ట్ కాంకరెంట్ మోడ్ని తీసుకురావడం జరిగింది.